ఆఫ్టర్ 3 డేస్ నేను నా వెయిట్ చూసుకుంటే 85.3 ఉన్నాను. అంటే నేను ఓవరాల్గా ఈ 1 వీక్లో నేను తగ్గిన వెయిట్ 2.5 కేజెస్ అనమాట. ఎగ్జాక్ట్గా స్టార్టింగ్ అయితే 88 ఉన్నాను అండ్ ఈరోజు 85.3 ఉన్నాను. అండ్ ముందు రోజు నైట్ అయితే నేను ఇలా కొంచెం పుదీనా, కొంచెం బ్లాక్ పెప్పర్, ఇంకా ఆమ్లా వేసుకుని అయితే ఇన్ఫ్యూజ్డ్ వాటర్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. 1 లీటర్ వాటర్ పడుతుందండి ఈ జార్లో. మీకు ఫుల్గా హ్యాపీగా 2 లీటర్స్ వాటర్ తీసుకున్న ఈ 1 లీటర్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ డే మొత్తంలో కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటే మంచిగా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అండ్ మెటబాలిజం అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అండ్ ఈ మింట్, ఆమ్లా, బ్లాక్ పెప్పరు మనకి వైటమిన్ సి రిచ్ ఉంటుంది, డైజెషన్ బాగా జరుగుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బ్లాటింగ్ ఏదైనా ఉన్నా తగ్గిస్తుంది అండ్ అలాగే వెయిట్ లాస్కి ఎక్కువగా యూజ్ అవుతుంది. మెటబాలిజం రేట్ ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అండ్ ఈ బ్లాక్ పెప్పర్ వల్ల కూడా ఫ్యాట్ బర్నింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది బాడీలో, గట్ హెల్త్ని బాగా కాపాడుతుంది అనమాట. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ కోసం నైటే కొంచెం రాజ్మా అండ్ కొంచెం పల్లీలు అనేవి నానబెట్టేసాను అనమాట. అండ్ నానబెట్టేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ అలాగా స్ప్రింకిల్ చేసుకోవాలి, ఎక్కువగా కూడా సాల్ట్ వేసుకోవద్దు. వేసి కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ అయితే తెచ్చుకున్నాను. అండ్ ఇలా 2 విజిల్స్ అయ్యే లోపు, ఇది చల్లార్చే లోపు నేను మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపించేస్తాను, చూద్దాం రండి. హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం రాజ్మా అండ్ పల్లీలు అయితే వేసుకున్నాం కదా, అవి బాయిల్ అయ్యేలోపు ఒక చిన్న ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తున్నాను. అండ్ నేను న్యాచురల్గానే ఏమీ రాయను, మీరు ఏ వీడియోలో చూసినా కూడా నా ఫేస్కి నేనైతే ఏమీ కూడా అప్లై చేయను అండ్ ఇది ఫిల్టర్ కూడా కాదు. సో దీనికి ఏంటంటే నేను ఇప్పటి వరకు కూడా ఎలాంటి సన్ స్క్రీన్ కానివ్వండి, లేకపోతే ఎలాంటి ఏమంటారు క్రీమ్స్ ఉంటాయి కదా బయట అవైలబుల్గా ఉంటాయి, నేను అవైతే ఇప్పటివరకు అప్లై చేయలేదు. అండ్ నేను పార్లర్కి వెళ్ళేది ఒకే ఒక రీజన్, దేనికి అంటే ఓన్లీ ఐబ్రోస్ చేయించుకుంటాను. అది కూడా నాకు ఈ ఐబ్రోస్ చాలా చిన్నగా ఉంటాయి అనమాట. ఇలా బాగా పెరిగితే ఏంటంటే చాలా చిన్నగా కనిపిస్తాయి, కొంచెం కర్లీ, నా హెయిర్స్ లానే కర్లీ అయిపోతాయి. సో అందుకనే నేను వీటి కోసం వెళ్తాను అనమాట. అయితే ఈరోజు నేను నా ఫేస్కి ఏం అప్లై చేస్తున్నాను అనేది అయితే చూసేద్దాము. సో ఫస్ట్ నేను అలోవెరా జెల్ తీసుకున్నాను. ఈ అలోవెరా జెల్లో ఇది కస్తూరి పసుపు మనకి ఆయుర్వేదం షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది, లేదంటే నవేడేస్ ఆన్లైన్లో కూడా చాలా దొరుకుతున్నాయి మీకు. అండ్ ఇది ప్యూర్ కస్తూరి పసుపు అండ్ నేను ఆయుర్వేదం షాప్లో నుంచే తీసుకుంటాను ఎక్కువ కూడా. సో ఇది నేను ఈ అలోవెరా జెల్లో వేసి మిక్స్ చేస్తాను అనమాట. ఒక 2 చిటికెళ్ళు అయితే సరిపోతుంది, బట్ నెక్కి కూడా కావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకొని దీంట్లో మనం, మీ దగ్గర అలోవెరా జెల్ లేదనుకోండి, హనీలో కూడా మంచిగా వేసుకొని మంచిగా బాగా బ్లెండ్ చేసుకొని మీరైతే వేసుకోవచ్చు అనమాట. సో ఇది నేను కొంచెం రోజ్ వాటర్ అనేది ఇందులో మిక్స్ చేస్తున్నాను అనమాట బ్లెండ్ అవ్వడానికి. సో ఇప్పుడు అలోవెరా జెల్, కస్తూరి పసుపు, మీరు ఇది ఆన్లైన్లో బుక్ చేయాలి అనుకుంటే వైల్డ్ టర్మరిక్ అని దొరుకుతుంది, లేదు అంటే నియర్ బై ఆయుర్వేదం షాప్స్ ఉంటాయి మంచిగా, అక్కడైతే ఇంకా ప్యూర్ దొరుకుతాయి మీకు. నేనైతే ఎక్కువగా ఆయుర్వేదం షాప్ వెళ్తాను. అండ్ ఇలాంటివి ఏంటంటే స్కిన్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం దగ్గరుండి వెళ్ళి దాని కాంపోజిషన్ అన్నీ చూసుకొని దాని మీద ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉంది అని చూసుకొని అయితే తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియను. సో ఇలా అయితే మంచిగా బ్లెండ్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఫేస్కి అప్లై చేసేయండి, మంచి గ్లో వస్తుంది. అండ్ యూట్యూబర్స్ లేకపోతే ఈ ఐటీ వాళ్ళు ఎక్కువగా ల్యాప్టాప్స్, ఫోన్స్ చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా బ్లాక్ సర్కిల్స్ రాకుండా మంచిగా ఫేస్ అనేది గ్లో అవుతుంది. మంత్కి ఒక 2 టైమ్స్ అప్లై చేస్తే చాలు. అండ్ ఇది ఇలా మిక్స్ చేసుకొని ఉంచేసుకోవచ్చా అంటే ఉంచేసుకోవచ్చు అండి, మంచిగా ఒకేసారి హై క్వాంటిటీలో మిక్స్ చేసుకొని ఉంచేసుకోవచ్చు. సో ఇలా అయితే నేను అప్లై చేస్తున్నాను, బొట్టు తీయట్లేదు నేను. చాలా ఈజీ అండి, నేను ఎక్కువగా అయితే యూజ్ చేసేది ఇది. నాకు ఇక్కడ కొంచెం వెయిట్ లాస్ అవ్వటం వల్ల ఎప్పుడో ఒక 6-7 ఇయర్స్ బ్యాకే ఇక్కడ కొంచెం డబల్ చిన్ టైప్ ఇట్లా ఉండేది అనమాట, మెడల్ కూడా డబల్ నెక్ టైప్ ఇలా లావులాగా ఉండేది. సో ఇది కొంచెం స్కిన్ అనేది లూజ్ అయింది, దీన్ని టైటనింగ్ ప్రాసెస్ చేయాలి, కొంచెం బద్దకిచ్చి చేయట్లేదు అనమాట. ఇంక దీని గురించి చూడాలి. దీని గురించి కూడా మంచి ఆయిల్ అనేది ఉంది నా దగ్గర, మంచి స్కిన్ టైట్ అవుతుంది.
అది నేను ఎప్పుడైనా నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను చూపిస్తాను. దీనివల్ల యూజెస్ ఏంటి అంటే యాక్నే రిడ్యూస్ అవుతుంది, పింపుల్స్ పోతాయి అండ్ ట్యానింగ్ పోతుందన్నమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఫేస్ అనేది మంచి గ్లో వస్తుంది. సో ఇలా అయితే ఒక 15 మినిట్స్ ఉంచుతాను. ఉంచేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుందాం. సో 15 మినిట్స్ తర్వాత మళ్ళీ కనిపిస్తాను. బాగుంది కదా, సాఫ్ట్గా మంచిగా ఉంది. మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి. దీనివల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ అయితే ఏమి ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ అయితే అసలుకే ఉండవు. సో నేనైతే ఎలాంటి ఫిల్టర్ పెట్టలేదు అండ్ నాకైతే ఈ ఫేస్ ప్యాక్ నచ్చుతుంది. దీనికి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఆయుర్వేదిక్ షాప్లోకి వెళ్ళి కస్తూరి పసుపు అని అడిగితే మీకు ఇస్తారనమాట. మీ దగ్గర ఒకవేళ అలోవెరా జెల్ ఫ్రెష్గా లేదు అని అనుకుంటే మీరు అలోవెరా జెల్ ప్లేస్లో హనీ కూడా వేసుకొని మీరు ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. 9:30కి అలాగా నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అనేది తీసేసుకున్నాను. నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను పుదీనా, ఆమ్లా ఇంకా బ్లాక్ పెప్పర్. సో అది నేను ఇప్పుడు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయితే మార్నింగ్ ఒక 3 గ్లాసెస్ వరకు అయితే తీసేసుకున్నాను. అండ్ ఈ ఆమ్లా వల్ల మనకేంటంటే స్కిన్ గ్లో అనేది అవుతుందన్నమాట. మనం ఎంత ఫేస్ ప్యాక్స్ పెట్టుకున్నా కూడా ఇంటర్నల్గా కూడా మనకి స్కిన్ అనేది గ్లో అవ్వాలి అంటే ఎక్కువగా ఆమ్లా, కరివేపాకు అలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. క్యారెట్, బీట్రూట్, కీరా అలాంటివి. అండ్ ఇందులో వైటమిన్స్ ఎక్కువ ఉండటం వల్ల హెయిర్కి కూడా చాలా యూస్ఫుల్. అండ్ ఇప్పుడు నేను రాజ్మా, పల్లీలు ఏవైతే నేను బాయిల్ చేసి పెట్టానో ఒక 2 విజిల్స్ తెచ్చుకొని అండ్ వీటిని ఎట్లాగా ఫిల్టర్ చేసుకొని ఇంకో బౌల్లో వేసేసి కొంచెం ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను యాక్చువల్గా ఫ్లేవర్ కోసము. బట్ ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందో, బ్లోటింగ్ వచ్చేస్తుంది అనేవాళ్ళు అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో మనం ఎంత వాటర్ తీసుకున్నా కూడా ఫస్ట్ మీల్లో మాత్రం ఇలా రాగా ఆనియన్ అనేది అయితే తీసుకోకపోవటమే మంచిది, బ్లాటింగ్ వచ్చేస్తుంది అనమాట. అండ్ తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు అండ్ కొంచెం అయితే లెమన్ ఇలా స్క్వీజ్ చేసుకొని నేను తీసేసుకున్నాను. అండ్ వీటి వల్ల ఏంటి అంటే ఈ రాజ్మా అండ్ పీనట్స్ వల్ల అది ప్లాంట్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వెయిట్ మేనేజ్మెంట్ అనేది బాగుంటుంది. అండ్ ఈ రాజ్మా గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అనమాట. అండ్ పీనట్స్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటుంది, ప్రోటీన్ రిచ్ అది. అండ్ నెక్స్ట్ వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది, బట్ ఓన్లీ ఇన్ లిమిటెడ్ పోర్షన్. థైరాయిడ్ ఉన్న వాళ్ళు పీనట్స్ చాలా తక్కువగా తీసుకోవాలి. అండ్ ఇలా అయితే నేను నా బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ చేసేసాను అనమాట ఈరోజు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు లంచ్ వచ్చేసి నేను ఈరోజు ఒక సింగిల్ చపాతీ, మామూలు గోధుమ పిండితో చేసిన చపాతీయే తీసుకున్నాను. అండ్ ఫిష్ కర్రీ అండ్ ఆల్సో కొంచెం పులిహోర మార్నింగ్ చేశాను కిడ్స్ కోసమని, అదైతే నేను లంచ్గా తీసేసుకున్నాను. అండ్ ఈరోజు సలాడ్ అనేది ఏం తీసుకోలేదు, యాక్చువల్గా తీసుకుంటే బెటర్, బట్ నేనైతే తీసుకోలేదన్నమాట ఈరోజు. సో ఇదండి నా లంచ్. అండ్ ఈవినింగ్ 4:20 ఆ టైంలో నేను ఇలా పెద్ద రేగిపళ్ళు ఉంటే నేను అవి తీసుకున్నాను. అండ్ ఒక ఫుల్ జామకాయ అయితే తీసేసుకున్నాను. థైరాయిడ్, పీసీఓడి ఉన్నవాళ్ళు జామకాయ ఎక్కువగా తీసుకుంటే మీకు వెయిట్ మేనేజ్మెంట్ అనేది బాగా జరుగుతుంది. అండ్ ఇందులో ఫైబర్ రిచ్ ఉంటుందన్నమాట. సో దానివల్ల మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది కూడా మ్యాక్సిమం కంట్రోల్ అయిపోతుంది. సో ఇదండి ఈరోజు వ్లాగ్. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.